హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అబీస్ ఫ్యాషన్ వరల్డ్. థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈ సంవత్సరము అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి. ఈ సంవత్సరము మా చెట్టుకి కాసిన మామిడికాయలతోనే అమ్మ పచ్చడి పెట్టింది. మామిడికాయలను తెంచిన తర్వాత నీళ్ళలో కొంచెంసేపు ఉంచేసి వాటిని తడి లేకుండా తూడ్చేసి కొంచెం ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా ఆరబెట్టుకొని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టేసి పక్కకు పెట్టారు. ఫస్ట్ రాక్ సాల్ట్ని పొడిలాగా పట్టేసి సాల్ట్లో కారము, తర్వాత ఆవపిండి, మెంతుపిండి కలుపుతున్నారు. క్వాంటిటీ ఆయిల్ ఎంత ఉంటుందో దాంట్లో హాఫ్ ఆయిల్ ఫస్టే వేడి చేసుకొని చల్లార్చుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాంట్లో వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి జీలకర్ర కొంచెం వేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. కొలతలు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. కిలోల లెక్క అంటే కొంచెం కొన్ని కాయలు పెద్దగా కొన్ని కాయలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక గిన్నెతోటి ముక్కలు కట్ చేసిన తర్వాత కొలత తీసుకుంటే బెటరు. 8 గిన్నెల కాయలకి 2 గిన్నెల కారం పడుతుందండి. 1 గిన్నె సాల్ట్ పడుతుంది. ఉప్పు, కారము, ఆవాల పిండి, మెంతుపిండి మొత్తం కలిపి మిక్స్ చేసిన తర్వాత ముక్కలు కూడా దాంట్లో కలిపేసి తర్వాత హాఫ్ ఎల్లిపాయలు మిక్సీ పట్టింది ముక్కలకి అంతా కలుపుతున్నారు. చేయితోటి కలిపితేనే పచ్చడి బాగా కలుస్తుందని అమ్మ చేయితోటే కలుపుతుంది, గంట యూస్ చేయట్లేదు. 25 కాయలు పెడుతున్నామండి. 25 కాయలకు హాఫ్ కిలో వెల్లుల్లి, పావు కిలో మెంతులు, పావు కిలో ఆవాలు, 100 గ్రాముల జీలకర్ర, 2 కేజెస్ పల్లి ఆయిల్ పడుతుంది. ఆయిల్ మొత్తము ఇప్పుడే వేయకుండా 1.5 కేజీ మాత్రమే ఇప్పుడు కలిపేసి థర్డ్ డే సాల్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ కూడా వేసి పచ్చడిని ఒకసారి మళ్ళీ కలపాలి. ఇలా కలిపిన పచ్చడి మొత్తం జాడీలోకి పెట్టేస్తున్నారు. ఆ తర్వాత జాడీలో మొత్తం పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి దానికి ఒక వైట్ క్లాత్ అది గాలి వెళ్ళకుండా గట్టిగా కట్టేసి క్లోజ్ చేసేస్తారు. ప్రతి సంవత్సరము మేము ఇదే పద్ధతిలో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము. అంతా జాడీలోకి పచ్చడి మొత్తం పెట్టేసిన తర్వాత ముక్కలు కలిపిన గిన్నెలో లాస్ట్కి కారము, కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా, దాంట్లో అన్నం కలుపుతున్నారు. అది రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ తినడానికి చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటాము. మీకు కూడా ఇలా తినడం ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అబీస్ ఫ్యాషన్ వరల్డ్.